విషయం నువ్వు గమనించట్లా. ఈ రోజు నువ్వు బాగుంటావు, మరి రేపు పడిపోతుంది మన సంఘం. అలా వదిలేస్తాం, హఠాత్తుగా శ్రమగా వదిలేస్తుంది మనసు. మన దేవుడు మాత్రం చూడండి, మారని వాడు ఎందుకు చెప్తున్నాడు వచ్చిన నేను వస్తాను అంటున్నాడు, వచ్చి చూపించాడు. నేను వచ్చి నేను శిలువ మీద అదిగో నేను మరణిస్తానున్నాడు, వచ్చాడు, మరణించాడు. నేను వచ్చి మరణించి 3వ రోజు తిరిగి లేచానని చెప్పాడు. మాట తప్పని వాడు తిరిగి లేచి చూపించాడు. నేను మరలా వచ్చి ఆదరణగా పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తానున్నాడు, పంపించాడు. నేను మరలా 2వ రాకడలో నేను మరలా వస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పేసి వెళ్ళాడు. వచ్చి ఖచ్చితంగా చూపిస్తాడు. ప్రియమైన సంఘం, నువ్వు నమ్మాలి. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ 2వ విషయంలో మనం ఏం చేసామో తెలుసా? దేవుడు మారడు గాని మనుషులుగా స్థిరతత్వం ఉండలేకపోతున్నాడు. ఇది అర్థమవుతున్న ప్రియమైన సంఘమా? దేవుడు మారడు, అలాగే ఉంటాడు. మనుషులు స్థిరంగా ఉంటారు. అన్స్టేబుల్ పర్సన్స్ అంటారు. స్టేబుల్గా ఉండడం